నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ప్రవర్తనను ఖండిస్తూ గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు సోమవారం 5వ రోజుకు చేరుకున్నాయి. గత నెల 10వ తేదీన న్యాయవాది మార్కపూరి తిలక్పై సిఐ ఇంద్రసేనారెడ్డి, గన్మెన్ ప్రవీణ్ కుమార్ దాడి చేశారని న్యాయవాదులు ఆరోపించారు. ఈ విషయమై మాట్లాడేందుకు వెళ్లిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో సహా సీనియర్ న్యాయవాదులతో సిఐ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా న్యాయవాదులైతే కొమ్ములు ఉంటాయా అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించారని తెలిపారు. ఈ ఘటనపై రామగుండం సిపి, ఐజీ, డీజీపీలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో సోమవారం బోడ సమ్మయ్య, గజల్లి వెంకటేశ్వర్లు, నూతి సురేష్ కుమార్, గోలి తిరుపతిరావు, బరపటి అనిల్ కుమార్, పెళ్లి సతీష్లు పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని ప్రజా సంఘాల నాయకుడు అంబటి నరేష్ సందర్శించి న్యాయవాదులకు సంఘీభావం తెలుపుతూ న్యాయమైన పోరాటం చేస్తున్న న్యాయవాదులకు కార్మికులతో కలిసి అండగా ఉంటామని తెలిపారు. ఆధ్వర్యంలో ఆత్మగౌరవ దీక్ష ఏదైతే ఈ పాలకులు, పోలీసులు కలిసి చట్టాన్ని, న్యాయాన్ని కాపాడి మాలాంటి అపోజిషన్ వాళ్ళకు గాని, సామాన్యులకు గాని న్యాయ సహాయం అందిస్తూ ఇవాళ గోదావరిఖని బార్ అసోసియేషన్ న్యాయవాదులు అంటే ఒక స్వచ్ఛంద చారిటబుల్ ట్రస్ట్ లాగానే నడుస్తా ఉన్నది. ఎటువంటి ఆశించకపోయినా గానీ వాళ్ళ ప్యాషన్ గురించి, వాళ్ళ సంకల్పం గురించి మాలాంటి వాళ్ళను, అమాయకులను, నోరులేని వాళ్ళను కాపాడి గడ్డకేస్తా ఉన్నారు. అసంటి వాళ్ళపైన ఇలా పాలకులు పోలీసులను పెట్టించి పోలీసు వాళ్ళు అయితే కండువాలేని కార్యకర్తల్లాగానే పనిచేస్తా ఉన్నారు. ఈ దరిద్రం ఎప్పుడూ లేదు. మరి ఏం రాశారం వచ్చిపోయిందో కరం పిల్లం ఉండబోయా ఈ ప్రభుత్వంలో మాత్రం మా సొంటల మీద పోలీసు వాళ్ళ కేసులు లెక్కేలేదు. ఇక చట్టాన్ని, న్యాయాన్ని కాపాడేటువంటి వాళ్ళ పరిస్థితి రోడ్ల మీదకి వచ్చింది. ఇలా కలం పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళేమో రోడ్ల మీద ఉన్నారు, కత్తులు పట్టుకొని తింపుకున్నటువంటి వాళ్ళేమో క్యాంప్ ఆఫీసులలో ఉంటా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా ఎమ్మెల్యే గారిని, నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా మీ పైన. రౌడీ రాజ్యము, పెద్ద రౌడీ అన్నారు 15 ఏళ్ల కాడ నుంచి రామగుండంలో. మీరు గెలవాలంటే ఒక్కొక్కరు భయపడ్డారు. అసలు మీ నామినేషన్ నింపింది కూడా ఒక అడ్వకేట్లు అన్న విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నామినేషన్ ఫైల్ నింపపోతే, మీ ఫామ్ నింపపోతే ఈ పోలీసులు ఇలా వచ్చిన పోలీసులు నింపలేదు, ఇవాళ వచ్చిన అధికార వర్గం నింపలేదు. ఇవాళ ఎవరైతే మీకు అన్నం పెట్టినరో ఇవాళ వాళ్ళకి మీరు సున్నం పెడతా ఉన్నారు. మీరు అక్కడ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారా లేదా ఒక పాలకునిగా ఒక అడ్మినిస్ట్రేషన్ నడపాలనుకుంటున్నారా? నేను సూటిగా రాష్ట్ర డీజీ గారిని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆర్మ్స్ యాక్ట్ ప్రజాప్రతినిధుల మీద ఇంపోజ్ కాదా? ఆయుధాలు పట్టుకొని ప్రజాక్షేత్రంలో పబ్లిక్ డొమైన్ లో తిరుగుతూ ఉంటే ఏం సంకేతం ఇచ్చినట్టు? కత్తులు పట్టుకొని పొడుగురు అన్నట్ట, లేకుంటే మా సొంత మాట్లాడితే మమ్మల్ని ఓడమన్నట్ట, లేకుంటే లాయర్లను ఓడమన్నట్ట? నీ కత్తి అయింది, తింపుడైంది, ఆ ఎగురుడైంది, తునుకుడైంది. నువ్వు కత్తి పెట్టి తింపుతాడు మాకు భయం అయింది. నువ్వేడ గుచ్చుకుంటావా? మమ్మల్ని గుచ్చుకోకుండా పర్లేదు కానీ నువ్వేలా గుచ్చుకుంటావని మాకు భయం అయింది. ఇది అన్ని పాలన. మంచి వాళ్ళని ఢీకొట్టి నిలబడ్డాం. ఇక్కడ నీ బెదిరిస్తాను, నీ అనుచరులు బెదిరించినా మేము మళ్ళా చెప్తున్నాం, న్యాయవాదుల మీదకి లాఠీ వచ్చినా, తూటా వచ్చినా కార్మిక క్షేత్రంలో ఉన్నటువంటి మా లాంటి నాయకులను దాటుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇవాళ శాంతిపూర్వకం కాడ కూర్చొని ధర్నా చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ కడుపులో బాగా చెప్పుకుంటా ఉన్నారు. రేపటి రోజున వీళ్ళందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చినా గానీ మా కార్మిక క్షేత్రం తరపున, మన కార్మిక క్షేత్రం తరపున ఒక 1000 మంది కార్మికులతో మీకు అండగా ఉంటామని చెప్పి ఇవాళ కార్మిక క్షేత్రం గంటపరంగా తెలియజేస్తా ఉన్నాం. మూడో విషయం, నువ్వు ఎవరు ఎలా నియోజకవర్గంలో చల్లగా ఉన్నారు, కడుపు నిండి ఉన్నారు. ఎలక్షన్ అయ్యే వరకేమో నేను కూలగొట్టా, నేను బంద్ పెట్టినా, కూలగొట్టిన దుకాణం బంద్ అన్నావు, బుల్లేరు దుకాణం. మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది, ఆడ కూలగొడితే మొన్న చౌరస్తాలు ఆడటం చేసుకుని ఆడ కూర్చున్నాం. నీ మాటలన్నీ కూడా నీకు ఒకటే తెలుసు, ఏంటిది? భూముల విలువలు, బూడిద విలువలు. నీకు మానవత్వ విలువలు తెలివై, కానీ మానవత్వ విలువ అంటే ఏంటిదంటే నువ్వు ఇట్లా ఏడ్చినావు, తూడ్చినావు, ఇట్లా అనుకుంటే ఏడ్చినప్పుడు ఈ న్యాయవాదులందరూ ఏడోకేడవకు మేము ఉన్నామని చెప్పి నేను గడ్డకేసిర్రు. నువ్వు ప్రజలను కాపాడినా మంచిదే, కాపాడకపోయినా మంచిదే. అయ్యా, నీ ఎమ్మడి నిలబడ్డటువంటి వాళ్ళకి మాత్రం అన్నం పెట్టకపోయినా మరలా కానీ సున్నమైన పెట్టద్దని చెప్పి కార్మిక క్షేత్రం నుంచి గంటాపదంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గంటాపదంగా నేను గేరా చేస్తా ఉన్నాం, అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.